కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. రాజంపేటలోని ఆర్ఎన్బి బంగ్లాలో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఉచిత ఇసుక, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలతో సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తుందన్నారు. జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. సెకండ్ గ్రేడ్ మద్యాన్ని ఒడిశా నుంచి జే బ్రాండ్ రూపంలో ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి. ప్రపంచ స్థాయి రాజకీయ ధురంధరుడు, రాజకీయ మేధావి, ఒంటి చేత్తో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రుల్ని ప్రశ్నించిన ప్రముఖ మేధావి, ఎంతోమంది రాష్ట్రపతులను తన చేతుల మీదుగా పదవులు ఇప్పించిన మహానేత ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పరితపిస్తున్న మహానేత, మాన్యులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తనయుడు యువగలంతో తన సత్తా చాటి ఈ రాష్ట్రంలో యువతకు ఒక ఐకాన్ లాగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ భావి తరాలకు తన నాయకత్వాన్ని అందించడానికి ఉరకలేస్తున్న కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో అరాచకాలకు, అన్యాయాలకు ఆలవాలమై ప్రజలను నానా హింసలకు గురి చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందమొందించి ఒకప్పుడు 5,000, 6,000 ఉన్న ఒక ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 800కు 1000 రూపాయలకు వచ్చిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ, పాఠవాలని కూడా చెప్పక తప్పదు. అట్లాగే పూర్తిగా జే బ్రాండ్స్ ఉపయోగించి ఒరిస్సా నుంచి సెకండ్స్, థర్డ్స్ మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఏరులై పాలించి ఒక రకంగా మద్యంలో కూడా 1,00,000 కోట్లు కొట్టారని ఈ రోజు మాట వినపడుతోంది. ఒక్క పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి 40,000 కోట్లు జరిగిందని మాట్లాడుతున్నారు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఎవరైతే రాజు కసిరెడ్డి ఆయన దొరికాడో పోలీసులకి, ఆయన చెప్పిన ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ ఒక్క జే బ్రాండ్స్ మధ్యంలో జరిగింది. ఆ జే బ్రాండ్స్ మధ్యాన్ని పూర్తిగా రూపుమాపి పూర్తిగా ఈరోజు మళ్ళా ముందు ఎట్లా ఉండిందో, ఏ రకంగా బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కు తెచ్చి రేటు తగ్గించి ఈరోజు మళ్ళా ఇబ్బంది లేని పరిస్థితులు తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.